గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగు స్టాప్. ఏమిటి? లోకలా బయటూరా? లోకల్. లోకలా? మరి నో ఎంట్రీ అని తెలుసు కూడా నువ్వు ఇలా వచ్చేస్తే ఏమిటి అర్థం? ముఖ్యమైన అర్జెంట్ పనుందని అర్థం. ఓహో, ఫైన్ కట్టేసి అర్జెంట్ అయిన పని ఉంటే వెళ్ళి చూసుకో. నీ పేరేంటి? శారద. వయసు? 17. ఫాదర్ పేరు? నాగభూషణం. వృత్తి? డిఐజీ ఆఫ్ పోలీస్. డిఐజీ ఆఫ్ ఏంటి? డిఐజీ ఆఫ్ పోలీస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నీ పేరేమిటి? ఎన్నేళ్ల సర్వీస్? ఐఎమ్ సారీ మేడం. నీళ్లు లేని ఏజెన్సీ ఎక్కడుందో తెలుసుకొని నిన్ను అక్కడికి మార్చాలి. మేడం, విజిల్ కొట్టడం నా వృత్తి. ఆ విషయం గురించి మీకెందుకు కంగారు? మీరు ఏ ఎంట్రీలోనైనా వెళ్ళొచ్చు. గుర్తు లేని వెతడం లేదు. మీరు వెళ్ళండి. ఏం చేస్తున్నావు అక్కడ? గాలి తీస్తున్నాను. ఇలా గాలి గిలి తీసేస్తే నాకు నచ్చదు. ఏజ్ 27. ఏమనుకుంటున్నావు నువ్వు? ఐఎమ్ అన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ ది క్రైమ్ బ్రాంచ్. నాకు గాలి కోపం వచ్చిందంటే నీ డిఐజీ ఫాదర్ తో చెప్పి నీళ్లు లేని ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయిస్తానంట. అంతేగా? గో హెడ్. సార్, ఈమె డిఐజీ కూతుందని చెప్పి నన్నే దబాయించేస్తుంది సార్. చేయొత్తామంటే పళ్ళు రాలుతాయి. అవును సార్, ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నీకు వేరే పని లేదా? పోవాయ్ పోవాయ్. నువ్వు ఎక్కడికి? సార్, ఇది ఫిమేల్ కేసు సార్. మనం టచ్ చేయకూడదు. నేను వెళ్ళి ఓ ఫిమేల్ పోలీసులు తీసుకొస్తాను. ఇది నువ్వు ఆడపిల్ల అనుకుంటున్నావా? సార్, ఈ కేసు వస్తా సార్. నిన్న మన దగ్గర కలిసి తీసుకున్న ఫోటో మీకు చూపించాలని ఆశతో నో ఎంట్రీ అని కూడా చూడకుండా వచ్చాను. కానీ అంతమంది ముందు గాలి తీసేసి నన్ను ఇన్సల్ట్ చేసి నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకున్నావు కదా. ఇక నుంచి నువ్వెవరవో నేనెవరో. గుడ్ బై. పాప పరిహారం కోసం వచ్చే అందరినీ రక్షకుని ప్రతినిధిగా నిలిచి రక్షించుట నా ధర్మం. బిడ్డ, నువ్వు చేసిన పాపం ఏమిటి? చెప్పు బిడ్డ, నువ్వు చేసిన పాపం ఏమిటయ్యా? ఇంతవరకు నేనే పాపం చేయలేదు ఫాదర్. రేపు దానికి ఆరంభం.
3 హత్యలు. బిడ్డ, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ కోసం దేవాలయానికి వస్తారు. కానీ నువ్వు చెయ్యబోయే పాపానికి అనుమతి కోరి ఇక్కడికి వచ్చాయి. పాపం చేసిన తర్వాత ఈ పవిత్రమైన స్థలంలో నేను అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు ఫాదర్. అందుకని పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆఖరిసారిగా ఆలయానికి వచ్చాను. ఇతర ప్రాణాలకి హాని తలపెట్టుట ఆ దేవుడు ఎన్నడూ క్షమించబోడు. నాకు తెలుసు ఫాదర్, కానీ మనుషులు చంపట్లేదు ఫాదర్. మృగాలను వేటాడిపోతున్నాను. మతం కంటే నాకు మనస్సాక్షి ముఖ్యం. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను ఫాదర్. ఇంకొకసారి మనం ఆలోగా తొందరపడి నీవే నిర్ణయానికి రావద్దు. 22 సంవత్సరాలుగా గుండెలో రగులుతున్న పడబాగ్ని దాన్ని ఇప్పుడు ఆపడానికి ప్రయత్నించకండి. హలో, ఎవరో మాట్లాడేది? సూర్యప్రకాశం ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడా? మీరెవరండి? అడిగిన దానికి సమాధానం చెప్పు. వారు 30 మందితో కలిసి విదేశాలు టూర్ చేయడానికి వెళ్ళారండి. మీకేం కావాలండి? వాడే కావాలి. వారెందుకండి? గవర్నమెంట్ లో ఏదైనా కావాలంటే చెప్పండి, నేనే చేసి పారేస్తాను. బాగా ఆలోచించి చెప్పండి. వాడు ముగ్గురిని హత్య చేస్తానని మీతో వచ్చి చెప్పగానే వెంటనే వాడి ముఖం చూడాలని మీకు అనిపించలేదా? పాప పరిహారం కోరి వచ్చిన వారి మాటలు మా చెవులారా వినాలే తప్ప వారిని కళ్ళారా చూడకూడదు. ఇదే మా మతాచారం. ఈ పద్ధతి ఎలా మీరగలను? ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, ఎవరో ఒక అతను ఎవరో ముగ్గురిని హత్య చేయబోతున్నానని చెప్తే ఇంత పెద్ద సిటీలో ఎవరినని సందేహపడాలి? ఎవరికి మేము భద్రత కల్పించగలం? సార్, ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి 300 మందిని అరెస్ట్ చేశాం. డాడీ, పేపర్లో ఈ న్యూస్ ఫ్లాష్ చేస్తే జనం ముందే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది కదా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇటువంటి విషయాల్లో తలతోడతాను ఎన్నిసార్లు చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హావ్ ఎన్ ఐడియా. సస్పెక్ట్ ఒక సిన్సియర్ క్రిస్టియన్ అని నాకు అనిపిస్తోంది. వాడు చెప్పిన విషయాన్ని ఫాదర్ బయటకు చెప్పాలనే నమ్మకంతోనే వాడు కన్ఫెషన్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఫాదర్ వాడి వివరాలను వాడు చెప్పిన కన్ఫెషన్ మనతో చెప్పాడని మనం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చామంటే ఆ న్యూస్ చదవగానే వాడు ఆవేశపడతాడు. దెన్ ఫాదర్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ దెన్ ఫాదర్ కి ఇఫ్ యూ కెన్ గివ్ కరెక్ట్ సెక్యూరిటీ అండ్ వాచింగ్ కేర్ఫుల్లీ, ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ప్రొసీడ్. ఫాదర్ వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు మాత్రం మాతో కొంచెం కోఆపరేట్ చేయాలి. అతను మీరేం చెయ్యరుగా? డోంట్ యు వరీ ఫాదర్, అది మేము చూసుకుంటాం. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Come in, mic 2, come in, mic 2, over. Mic 2, come in, mic 2, come in. ఆ చర్చిలోకి సందేహాస్పదంగా ఎవరైనా వచ్చారంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయకండి. మైక్ 3కి ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. ఏంటి ఇప్పుడు నుంచి వస్తున్నారా? భక్తులు రమ్మని చెప్పి యూనిఫామ్ లో వచ్చారేంటి? వెనకాలకి వెళ్ళి ఉంచండి. ఓకే సార్.
శంకర్ హియర్ కమింగ్ ఓవర్. మిస్టర్ శంకర్, నేను E3 ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. 3 హత్యల గురించి ఫాదర్ రిపోర్ట్ చేశారే, ఆ విషయంగా అన్ని డీటెయిల్స్ నాకు తెలుసని సెంట్ థామస్ మౌంట్ చర్చి నుంచి ఫాదర్ వచ్చారు. పేరు ఫ్రాన్సిస్. హంతకుడు ఎవరు, వాడి ఉద్దేశం ఏమిటి, ఈ డీటెయిల్స్ అన్ని మీతోనే డిస్కస్ చేయాలంటున్నారు. ఫాదర్, ఈ పర్టికులర్ కేసు నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అందువల్ల దీనికి సంబంధించిన ఏ విషయమైనా నాతో డిస్కస్ చేయొచ్చు. నాకు అన్ని డీటెయిల్స్ తెలుసు, కానీ ఆ విషయం మీతో చెప్పడానికి వీల్లేదు. వీల్లేదా? వై? వీల్లేదంటే వీల్లేదు. దట్స్ ఆల్. ప్లీజ్ లిమిట్. కానిస్టేబుల్, స్టాప్ ది జీప్. ఫాదర్, నీకు తెలియదేం లేదు. నేరస్తుల గురించి తెలుసు కూడా అది పోలీసులతో చెప్పకపోతే అది కూడా నేరమే అవుతుంది, తెలుసా? ఆయన మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు ఆఫీసర్స్ కి కేసుతో సంబంధం ఉన్నందువల్ల మీతో నేను ఈ కేసు గురించి మాట్లాడలేను. ఐ విల్ స్పీక్ టు ఎస్పీ విశ్వనాథ్ ఓన్లీ. ఏంటి? టైం ఎంత? 1 o'clock నాతో భూజనానికి వస్తానని చెప్పు. వాట్ ఇస్ దిస్? Get lost. Father? No. Please sit here. Oh. Thank you. నాతో భూజనానికి వస్తానని చెప్పు. వాట్ ఇస్ దిస్? Get lost. Father? No. Please sit here. Oh. Thank you. ఆఫీసర్, సెంట్ థామస్ మౌంట్ నుంచి ఫాదర్ ఫ్రాన్సిస్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన కరెక్ట్ మనిషి కాదో తెలియకుండా లోపలికి ఎలా పంపించగలం? ఎనివే, నేను సెంట్ థామస్ మౌంట్ ఫోన్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. దాన్ని మీకు అలౌ హిమ్. మీరే మోర్ మార్కెట్ లో బిహేవ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఐజీస్ ఆఫీస్. రిమెంబర్ దట్. ఐటీ ఆఫీస్ గురించి నాతో చెప్తున్నావు. యు నో హూ? మై నేమ్ ఇస్ శారదా. SHARADA. శారదా. నా వయసు ఎంత తెలుసా? 17. నేను ఎక్కడ చదువుతున్నాను తెలుసా? సెకండ్ BA TMC. మా డాడీ పేరు ఒకటి తెలుసా? నాగభూషణం. హూ ఇస్ నాగభూషణం? DIG ఆఫ్ పోలీస్. ఇక్కడ నేను ఆడతాను, పాడతాను, జంప్ చేస్తాను, ఇష్టం వచ్చినట్లు క్యారిడార్ లో పల్టీలు కొడతాను. ఈ క్యారిడార్ లో నడిచి వెళ్లి అంతమంది పోలీసులు నాకు సెల్యూట్ కొడతారు. చూస్తారా? వాళ్ళు నన్ను చూసినా సెల్యూట్ చేస్తారా? ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఏదైనా పని చెప్తే వెళ్ళి చేస్తామంటారా? హలో, చూసారా? ఇది తీసుకొని శంకర్ గారి చేతికి ఇవ్వు. అప్పుడు ఆయనకి బుద్ధి వస్తుంది. వద్దమ్మా, ఆయన అసలే మహా కోపిస్తమ్మా. నేనంతకంటే కోపిస్తుంది. నీ నెంబర్ ఎంత? సరే ఇవ్వండి, నేనే తీసుకుని ఇస్తా. God bless you, Father. ఓకే. సెంట్ థామస్ చర్చ్కి లైన్ అడిగాను. వాట్ ఈస్ ద డిలే? ఐ సే. అవును, అక్కడ ఉన్న ఫాదర్తో మాట్లాడండి. కొంచెం క్విక్గా లైన్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడెవరు, ఎవరిని హత్య చేశాడు, ఎందుకని హత్య చేశాడు, డీటెయిల్ గా చెప్పండి. చదివావా? ఆకలిస్తుంది, ప్రాణం పోతుంది. Would you please get out of this area? ప్రియమైన భార్య, చక్కటి బిడ్డ, ప్రశాంతమైన జీవితం అన్నీ పోగొట్టుకుని నిలిచిన సేమ్ ఓల్డ్ డేవిడ్. ఆ రోజు బతికిన నేనే ఈ రోజు బలి తీసుకోవడానికి వచ్చాను. ఇది ఈనాడు ఏర్పడిన ఉద్రికం కాదు. 82 సంవత్సరాలుగా గుండెల్లో రగిలే పడబాగ్ని. దానికి మొదట ఆహుతి నువ్వే. ప్లీజ్ డోంట్ కిల్ మీ, ప్లీజ్.
చంపగలను. బట్ ఈ కాకి యూనిఫామ్ కు ఒక గౌరవం ఉంది. దాన్ని కలకపరచడం నాకు ఇష్టం లేదు. Take it off. Hey. నేనంటే నువ్వేమనుకుంటున్నావు? Your lover. Don't be silly. I'm not silly. I'm your sweetheart. ఐఎమ్ హార్ట్లెస్, ఎందుకంటే నేను డ్యూటీలో ఉన్నాను. హలో, ఎస్పీయా? అర్జెంటుగా రావాలా? ఓకే, ఇప్పుడే వస్తున్నా. Hey. Hey, take your hands off me. నా కోపం వచ్చిందంటే డిఏజీ గేజీ నేను చూడండి తెలుసా? అయితే ఐఎమ్ ఆన్ డ్యూటీ. You idiot. చావడానికి ముందుగా ఒక మరణ వాంగ్మూలం రాసి పెట్టావు. మరణ వాంగ్మూలం? లేకపోతే నీ పెళ్ళానికి ప్రేమ లేఖ రాయమంటాను అనుకున్నావా? You know Visakhapatnam district? Yes. You know Chintapalli? Yes. మా డాడీతో చెప్పి నిన్న ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. ప్రాణానికి ప్రాణం అంటారు స్నేహితుడిని. ఇప్పుడు వస్తాడు నీ స్నేహితుడు డాక్టర్. మిస్టర్ శంకర్, సెయింట్ థామస్ మౌంట్ ఫాదర్ లైన్ లో ఉన్నారు. ఇట్ ఇస్ సెకండ్ టైం. ఎవరు? హలో, ఫాదర్ డానియల్. నేను క్రైమ్ బ్రాంచ్ నుంచి ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతున్నాను. మీ చర్చిలో ఫాదర్ ఫ్రాన్సిస్ అని ఎవరైనా ఉన్నారా? డెఫినెట్ గా తెలుసా మీకు? ఎందుకంటే ఇక్కడ ఫాదర్ ఫ్రాన్సిస్ అని చెప్పి. మై గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. అయ్యో, అతనే
ప్రజలలో ఎటువంటి అల్లకల్లోలం ఏర్పడకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇంతవరకు 20 మంది ఖైదు చేయబడ్డారని పోలీసు వారు ప్రకటించారు. పట్టపగలు సూపరింట్ ఆఫ్ పోలీస్ కి ఎటువంటి దారుణం జరిగిందని సాధారణ పబ్లిక్ నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వరకు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. నీ ఒక్కడి నిర్లక్ష్యం వల్ల టోటల్ డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం వచ్చేసావా? ముందు వెనక తెలియని ఒకడు సెయింట్ థామస్ మౌంట్ ఫాదర్ నని ఎస్పీని తప్పనిసరిగా చూడాలని చెప్తే నమ్మటమేనా? చెకప్ చేయొద్దా? శంకర్, నా సర్వీసులో ఏదేది నేను సాధించలేకపోయానో అదంతా చిన్న వయస్సులోనే సాధించావని నేను పలుసార్లు నిన్ను మెచ్చుకున్నాను. కానీ అదంతా స్పాయిల్ చేసే విధంగా ఇటువంటి బుద్ధి లేని పని చేసి నాకు తలవంపులు తెచ్చావే. హౌ కెన్ ఐ ఎక్స్క్యూజ్ యూ? శంకర్, ఆ వ్యక్తి మీద ముందే సందేహపడ్డామని చెప్పావు. అంత సందేహం వచ్చాక వాడి మీద ఒక కన్ను వేయద్దు. దాదాపు 10 నిమిషాలు ఎస్పీతో మాట్లాడాకనే ఈ హత్య జరిగింది. అతను ఎస్పీ రూమ్ బయట కూర్చోబెట్టావే, తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలుసుకున్నావా? వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకెన్? ఈ సీరియస్ మ్యాటర్ నుంచి నీ అటెన్షన్ డైవర్ట్ చేసింది ఎవరు? అంతవరకు ఏం చేస్తున్నావు? వాడి హత్య చేసేందుకు ముందు ఎస్పీతో మాట్లాడిన అతని వాయిస్ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయింది. దాని నుంచి ఏదైనా కనిపెట్టగలమేమో చూడు. శంకర్, ప్లీజ్ లిసన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది ఈ రోజు కలిగిన ఉద్రేకం కాదు, 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఇరవై 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. మిస్టర్ శంకర్, మీరు ఇన్వెస్టిగేట్ చేసే వ్యక్తి పేరు డేవిడ్. అతను ఒక హంతకుడు. భార్యను చంపినందుకు జైల్లోకి వచ్చాడు. వేసిన శిక్ష కంటే తప్పించుకోవడానికి ప్రయత్నించినందువల్ల మళ్లీ వేసిన శిక్ష ఎక్కువ. 22 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 22 సంవత్సరాలుగా గుండెల్లో రగులుతున్న బడబాగ్ని. ఎస్ సార్, దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ ది క్రిమినల్ డేవిడ్. అతని వైఫ్ రోసిని హత్య చేసిన కేసులో అతనికి శిక్ష విధించబడింది. అప్పుడు జరిగిన కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు 3. ఒకరు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, సెకండ్ వన్ డాక్టర్ మురళీకృష్ణ, 3వ వ్యక్తి రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం. వీళ్ళ 3 సాక్ష్యాలు అతను హత్య చేశాడని కన్ఫర్మ్ చేసినందువల్ల అతనికి శిక్ష విధించబడింది. డాక్టర్ మురళీకృష్ణ ఊళ్ళోనే ఉన్నారు. రాజకీయ నాయకుడు సూర్యప్రకాశం వారు విదేశాల్లో ఉన్నారు. దట్స్ రైట్, వారు విదేశాల్లో ఉన్నారు. సో నా ఈ మురళీకృష్ణకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా అవసరం నేను అనుకుంటున్నాను. ఫాదర్ తో అతను చెప్పిన మాటలను బట్టో లేక టేప్ లో రికార్డ్ అయిన అతని వాయిస్ ను బట్టో వాడు ఎటువంటి వాడనేది నెక్స్ట్ ఏం చేయబోతాడనేది మనం చెప్పలేము. సో యూ థింక్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ డాక్టర్? అకార్డింగ్ టు మీ, yes sir. దెన్ ఫైండ్ ద డాక్టర్. ఆయన ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి వారికి సెక్యూరిటీ ఇవ్వండి. యా డాక్టర్ మురళీకృష్ణ. డాక్టర్కి తగిన భద్రత ఇవ్వబడిందని పోలీసు వారు ప్రకటించారు. పుర ప్రజల్లో ఏర్పడిన కల్లోలాన్ని అరికెట్టేందుకు పోలీసు ప్రత్యేక దళం తీవ్రమైన కృషి చేస్తున్నది. విశేషాలు మరొకసారి. నగరం అంతా భయపడుతున్న హంతకుల గురించి పూర్తి వివరాలను ఈ రోజు స్పెషల్ న్యూస్. డాక్టర్ మురళీకృష్ణ గారికి పోలీసు వారి రక్షణ. ఊళ్ళో హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. అందరూ తగిన జాగ్రత్త తీసుకునవలెను. నేను చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయండి. నెక్స్ట్ వీక్ బీచ్ రోడ్ లో పెద్ద మీటింగ్ ఉంటుంది. దానికి అరేంజ్మెంట్స్ చేయాలి. ఎస్, కాదు, ఫుల్ రీజింగ్ కావాలి. గుడ్ మార్నింగ్. ఎస్, ఫుల్ ప్రొటెక్షన్. సార్, దొంగిలించబడ్డ మోటార్ బైక్ నెంబర్ 3 నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. కమ్ ఇన్ మైక్ 2 ఓవర్. నేను డిఐజీతో మాట్లాడాలి. నేను డిఐజీ మాట్లాడుతున్నాను. ఓవర్. ఇన్స్పెక్టర్ శంకర్, యు ఆర్ 20 and 60, సో డోంట్ ఫూల్ అలాంగ్ విత్ మీ. నేను డిఐజీతో మాట్లాడాలి. ఓవర్.
నేను డిఐజీ మాట్లాడుతున్నాను. డేవిడ్ లిసన్, నీ గురించి అన్ని వివరాలు మేము తెలుసుకున్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఐ వార్న్ యూ, మర్యాదగా సరెండర్గా. డిఐజీ, నేను నెక్స్ట్ ఎవరిని చంపుతాననేది చాలా చాకచక్యంగా కనిపెట్టి గొప్పగా అతనికి భద్రత కల్పించిన మీ మేధాశక్తిని నేను మెచ్చుకుంటున్నాను. అదేవిధంగా నేనెంతటి మహామేధావిని మీరు తెలుసుకోవాలి కదా. మీ ఎత్తుకు పై ఎత్తుగా నేను ఇంకొకరిని బంధించాను. ఇటువంటి బ్లాక్ మెయిల్ కంతా పోలీస్ డిపార్ట్మెంట్ భయపడదు. నువ్వెవరిని బంధించి పెట్టినా నాకు బాధ లేదు. ఏ స్థితిలోనైనా సరే ఆ డాక్టర్ నీకు అప్పగించడం కుదరదు. ఓవర్. అంత తొందరపడి మాట్లాడకండి. 1 సెకండ్. ఇప్పుడు ఎవరిని బంధించానో మీరు తెలుసుకున్నారనుకుంటాను. తొందరపడకుండా బాగా ఆలోచించి చెప్పండి. డాడీ, నన్ను కాపాడండి డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. హలో, వేర్ ఆర్ యూ? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏ ఏరియానో తెలుసా? నిన్ను ఎక్కడ బంధించాడో చెప్పగలవా? నాకే తెలియదు డాడీ. నా కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చాడు. ఓకే డార్క్ రూమ్, నో ఏసీ, నో కూలర్, ఓకే స్వెట్టింగ్ డాడీ. దిస్ ఓల్డ్ మ్యాన్ ఓకే, ఇతను ద సేమ్ మ్యాన్ డాడీ. కారిడార్ లో పాత వేషం వేసుకొచ్చి మనందరినీ మోసం చేయలే. అతనే డాడీ, ద సేమ్ కల్ప్రిట్. మీ అమ్మాయి నన్ను ఈ స్థలాన్ని చూసి ఎంతో భయపడుతుంది. మీరు మీ అమ్మాయి గురించి బాధపడే కంటే ఆ డాక్టర్ని నాకు ఎప్పుడు ఎలా అప్పగించాలో చెప్తాను. ఇంకో గంట సేపట్లో డాక్టర్ నా దగ్గరకు వచ్చి చేరుకుంటే మీ డాక్టర్ ఓవర్. డేవిడ్, ఎవరిని బెదిరిస్తున్నావు? ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఎఫిషియన్సీ. యు విల్ బి కాట్ విత్ ఇన్ 24 hours. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓవర్. ఇన్ఫర్మేషన్ దొరికింది. లైన్ ఇదిగా ఉంది సార్, అప్రాక్సిమేట్లీ బిట్వీన్ ఎగ్మోర్ అండ్ మామలం. థ్యాంక్ యూ. యూ గో హెడ్. మిస్టర్ రమేష్ సార్, బిట్వీన్ ఎగ్మూర్ అండ్ మామలం చర్చ్ పక్కన రైల్వే స్టేషన్ ఉన్న ప్రదేశాలను చెక్ చేయండి. ఓకే. ఎస్పెషల్లీ లైలా కాలేజ్ పక్కన ఏదో పాడుపడ్డ బిల్డింగ్ లో బంధించాడని నాకు అనిపిస్తోంది. యు గో హెడ్. ఆ రేంజ్ కి ఇన్ఫార్మ్ చేయండి. మీ నాన్న డాక్టర్ని నా చేతికి అప్పగించే వరకు మీ ప్రాణం నా చేతిలో. నో, ప్రేమాభిమానాలకు అతీతమైన వాడే పోలీసు వాడు. నా సొంత ప్రేమాభిమానాలకై డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తేవడం నాకు ఇష్టం లేదు. బట్ సార్, నో, ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. yes sir. డూ వాట్ ఐ సే. రైట్ సార్. ప్రతి ఒక్క నిమిషం వాడు మీకంటే మేధావినని ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని నమ్మి ఇంకొకరిని బలివ్వడానికి సిద్ధంగా లేను. సార్, ఎలాగైనా ఏదో ఒక ప్రాణం పోతుంది. నో, ది డాక్టర్స్ లైఫ్ ఈజ్ మచ్ ప్రెషస్ టు ది సొసైటీ.